సార్ నమస్తే అండి, మీ పేరు? వేల్పుల సుబ్రహ్మణ్యం అన్న. ఏం చేస్తుంటారు మీరు? మేము మామూలుగా చేనేత కుటుంబం, ఫార్మింగ్. ఎక్కడన్నా మీది? కడప జిల్లా మాది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రపంచంలోనే మన దేశంలోనే ముఖ్యంగా అతిపెద్ద ఎయిర్పోర్ట్, రెండవ ఎయిర్పోర్ట్. మరి ఇది రావడం వెనుక ఒకవైపు టీడీపీ, ఒకవైపు వైసీపీ ఈ క్రెడిట్ మాది అని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వారు జరుగుతూ ఉన్న పరిస్థితి. ఒక కడప వాసిగా, రాయలసీమ వాసిగా ఈ ఎయిర్పోర్ట్ కట్టింది ఎవరు, ఈ క్రెడిట్ మొత్తం ఎవరికి దక్కుతుంది అని అంటే ఏం చెప్తారు మీరు? ముందుగా నేను కడప వాసిని కాబట్టి కడప ఎయిర్పోర్ట్ అసలు తెచ్చింది చంద్రబాబు గారు. కడపలో ఈరోజు విమానాలు దిగుతున్నాయంటే కన్నా దానికి మొదటి వ్యక్తి చంద్రబాబు గారు. అటువంటి వ్యక్తి ముందు నువ్వు కడప ఎయిర్పోర్ట్, చిన్న ఎయిర్పోర్ట్ని చేయలేకపోయినావు. నువ్వు మన దేశంలోనే రెండో ఎయిర్పోర్ట్ని ఏం చేయగలుగుతావు చెప్పు. నువ్వు ఆ భోగాపురం ఎయిర్పోర్టు ఆ రోజు నువ్వు అన్న అంశం ఏంది, ఎర్ర బస్సు కూడా ఇక్కడ అవసరం లేదు, ఇక్కడికి ఎయిర్ బస్సు ఎందుకు ఇళ్లకు, ఈ యొక్క అభివృద్ధి చెందాల్సిన పని లేదు ఈ ప్రాంతము, ఆ రోజు అన్న వ్యక్తివి నువ్వు. అటువంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వము యొక్క సహకారంతో మన రాష్ట్రానికి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ వస్తే ఈరోజు ఏమంటున్నావు, అయ్యా ఇక్కడ నాదే, ఇది నేను ఆ రోజు శంకుస్థాపన చేసిన, నేనే చేసిందంతా, నేను దీనికి మూల కారణము అని చెప్తున్నావు. అసలు శంకుస్థాపన చేసిన మొదటి వ్యక్తి చంద్రబాబు గారు అయితే ఆ రోజు 15,000 ఎకరాలు పూర్తిగా రైతుల దగ్గర నుంచి భూమిని వాళ్ళకి నచ్చజెప్పి మరీ తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. అటువంటి వ్యక్తి 2015లో శంకుస్థాపన చేసి దాన్ని కాదని చెప్పి నువ్వు మళ్ళీ 2017 మేలో శంకుస్థాపన చేసినావు. శంకుస్థాపన చేసిన తర్వాత ఏం చేసినావు, ప్రోగ్రెస్ ఏదన్నా చూపించినావా ప్రజలకంటే కన్నా? చూపించింది 5%, అదేదో వచ్చింది ఆ కమిషన్ల కోసం ఏదో చేసినావు. ఇప్పుడు దాదాపు 95% నిన్న కేంద్ర మంత్రివర్యులు చెప్తున్నారు, 95% పనులు పూర్తి చేసుకొని రన్వే పైకి ఫ్లైట్ వచ్చే నిన్న ఏం చెప్తావు నువ్వు అంటే పని అయిపోయింది కదా, ఇది అభివృద్ధి జరుగుతూ ఉంది పూర్తిగా, ఇంకా ఫ్లైట్లు తొందరలోనే ఒక 6 నెలల్లో లేదా జాతికి అప్పచెప్తామని వాళ్ళు అంటే ఇప్పుడు ఏమంటావు, నాది క్రెడిట్ అంతా నేనే చేసిన, దీనికి మూల కారణం నేనే చెప్తావు. నువ్వు చేసింది ఏమి ఉండదు, నువ్వు రాష్ట్ర అభివృద్ధి చేసింది శూన్యం. అటువంటిది ఏం చేస్తావంటే నీ మీడియా ద్వారా నేనే చేసిన వాళ్ళు చేసేదంతా తప్పు, నేనే దీనికి మూల కారణం అని చెప్పి. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జస్ట్ శంకుస్థాపన చేసి వదిలేస్తే గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంటే ఈరోజు టీడీపీ నాయకులందరూ కూడా ఈ క్రెడిట్ మొత్తాన్ని చోరీ చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. క్రెడిట్ చోరీ అంటే ప్రజలందరం గమనిస్తూ ఉన్నాం. ఊరికే ఒక మీడియా 2 మీడియాలు పెట్టుకొని ఏదో మీడియాలు ఆయన బ్లూ మీడియా పెట్టుకొని, అది కూడా మంచి మీడియాలు కాదు, ప్రజా సమస్యలు తీర్చే మీడియాలు కాదు, ఆయన పర్సనల్ మీడియాలు పెట్టుకొని దానిలో నానా విధాలుగా గబ్బు ఎట్టబట్టియాలి ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఉద్దేశంతో ఈ బురద జల్లే రాజకీయం చేస్తున్నాడు తప్ప స్థానికంగా ఉండే ప్రజలే తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అభివృద్ధి చేసింది ఎవరు, చేసేది ఎవరు అనేది కూడా స్వచ్ఛంగా అర్థమవుతుంది. అదేంటండి, మరి రాయలసీమ రత్నసీమగా మార్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మీరు కడప ఎయిర్పోర్ట్ కూడా పట్టుకొచ్చాడు, చంద్రబాబు నాయుడే కట్టాడని అంటూ ఉన్నారు. ఒకవైపు ఏమో రాయలసీమ రత్నాలసీమగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని అంటూ ఉన్నారు. రాయలసీమ వాసికి ఏం చెప్తారు దీని గురించి? రాయలసీమలో కొద్దో గొప్ప చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి, మేము ఆయన కాదని చెప్పం. ఎందుకంటే మా ప్రాంతాన్ని అది కొద్దిపాటి డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి మా రాజశేఖర రెడ్డి, మా ప్రాంతం వాసే. కాకపోతే ఈయన చేసింది ఏమీ లేదు, ఆయన చేసింది కనీసం అంటే ఆయన చేసిన దాన్ని కంటిన్యూ కూడా చేయలేనా అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు ఆయన చేసింది రాయలసీమ అభివృద్ధి శూన్యం, అసలు ఏం చేయాలి, బటన్ నొక్కడం తప్ప రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి అవకాశాలు కానీ, యువతకు ఉపాధులు కానీ, ఒక కంపెనీ తేవడం కానీ ఇవేమీ లేవు. ఈరోజు ఏం చెప్తున్నాడంటే రాయలసీమ పూర్తిగా నా వల్ల అభివృద్ధి అంటాడు. బ్రహ్మసాగర్ అనేది అప్పుడు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ తెచ్చింది, అదంతా మా నాయన తెచ్చినాడని చెప్తాడు. ఇంకా ఎన్ని మీరు ఏమనుకుంటారంటే, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఎన్ని నేనే చేసిన, రాయలసీమ అంతా అభివృద్ధి జరిగిపోయింది అదంతా నా వల్లనే చెప్తా అంటే కానీ వాళ్ళు ఏమన్నా నమ్మొచ్చేమో, కానీ మేమైతే స్థానికంగా ఉండే వాళ్ళం అయితే నమ్మవం. అదేంటండి, మరి కడపకి వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి పేరే పెట్టారు, మరి అసలు ఏం అభివృద్ధి జరగలేదంటారా? ఈ వైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మా నాన్నే పట్టుకొచ్చాడు, నేనే తీసుకొచ్చానని చెప్తా ఉన్నాడు ఆయన. అదే ఇరిగేషన్ ప్రాజెక్టులు అదే కొద్దిగా గొప్ప ఆయన చేసినాడు, మేము ఆయన కాదు అని చెప్పడంలే. ఆయన వల్ల కొన్ని జరిగాయి, కాకపోతే రైతుగా ఆయన కొన్ని కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా కొద్దిపాటి డెవలప్మెంట్ జరిగింది. కాకపోతే దాన్ని పూర్తి చేస్తే కదా, ఆయన చేసేటువంటి పనులన్నీ కూడా నిర్వీర్యం చేసేసినాడు, పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఇప్పుడు అవి మళ్ళీ ఆయన ఆ రోజు ఏదైతే
ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చి రైతుల సంక్షేమం కోసం ఏదైతే రాయలసీమ ప్రాంతానికి కానీ అక్కడ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకి ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అయితే కానీ ఇవన్నీ ఏదైనా వీళ్ళని బాగుపరుద్దామని ఈ ప్రాంతానికి చేస్తా అంటే దాని బురద తల్లి వీళ్ళు బాగుపడితే కన్నా ఈయన ఓటేరు మళ్ళీ మావానికి. అక్కడ బాగుపడిపోయినారంటే కన్నా మావాని అందరు తెలుసుకుంటారు, మేధావులు అయిపోతారు. అందువల్ల ఏమవుతుందంటే ఈ ఓటర్ నాకు లేకుండా పోతాడు, వీడు మందు తాగడు, మద్యం సేవించడు, ఈ ఓటుకు డబ్బు తీసుకోకుండా వీళ్ళందరూ కూడా మెచ్యూరిటీ వచ్చేస్తుందని చెప్పి వీళ్ళు ఉద్యోగాలు రావద్దు వీళ్ళకని చెప్పి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు, దాని మీద ఫైట్ చేస్తున్నాడు. మరి ఇదంతా అర్థమవుతుంది అంటారా మీ కడప వాసులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ? ఖచ్చితంగా అర్థమవుతుంది. అందరూ ఇప్పుడు అప్పుడు మాదిరి పరిస్థితులు లేవు. ఇప్పుడు అందరూ కూడా అప్పుడు ఫ్యాక్షన్లు, అప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇప్పుడు అందరూ మేధావిగా బాగా చదువుకున్న వ్యక్తులు, విద్యావంతులు, రాయలసీమ నుంచి అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తులు అందరూ కూడా యువత అందరూ కూడా తెలుసుకుంటున్నాం, మేలుకున్నాం కూడా. యువత అంతా కూడా తెలుసుకొని మేల్కొని ఆ యొక్క రాయలసీమ ప్రాంతంలోనే ఆయనను ఓడగొట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ యొక్క ఉద్యోగాలు అవకాశాలు కానీ ఉద్యోగ కల్పన కానీ ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఒక్క రాయలసీమ ప్రాంతంగా యువకుడు బాగుపడిన చరిత్రలో లేదు. అదేంటండి, మరి జగన్మోహన్ రెడ్డి గారేమో రాష్ట్రంలో సంక్షేమం చేసిన, అభివృద్ధి చేసిన నా హయాంలోనే జరిగింది, ఇప్పుడు వచ్చిన తర్వాత నేను చేసుకున్నదంతా కూడా వీళ్ళు దోచేస్తూ ఉన్నారు, నా క్రెడిట్ మొత్తం లాగేస్తూ ఉన్నారని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. యువతకు ఆయన అన్నాడు, యువతకు చేసినా నేనేదో పెద్ద చేసేసిన అన్నాడు. ఒక్కటంటే ఒకటన్నా చేసినాడు ఆయన యువతకు. అసలు ఆయన చేసింది ఏమీ లేదు. డిఎస్సి ఎవరు? డిఎస్సి అందరూ ముసలిలు వినారా? యువత కదా. డిఎస్సిలో ఉద్యోగాలు సంపాదించినటువంటి ప్రతి గ్రామం నుంచి ఈరోజు టీచర్లు అయినారంటే డిఎస్సి వదిలి ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగే, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఈరోజు పోలీసులు అయినారన్నా కూడా ఆయన పెట్టినటువంటి ఉద్యోగాలే. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క యువత కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు గారని కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఆఖరికి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏం చెప్తారండి? ట్రయల్ రన్ కూడా అయింది, 5 నెలల్లో పూర్తి స్థాయిలో ఫ్లైట్లన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి కూడా కల్పిస్తామని చెప్పి ఏవియేషన్ మినిస్టర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక కామన్ మ్యాన్గా ఎలా అనిపిస్తుంది ఈరోజు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఎర్ర బస్సు కూడా రాలేదు. ఎయిర్ బస్సులు ఎలా వస్తాయండి అంటే ఎయిర్ బస్సులు వస్తే కానీ ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఆయన పెద్ద సమస్య. అభివృద్ధి అనేది ఆయన పెద్ద సమస్యతో కూడిన పని. అభివృద్ధి జరిగితే ఈ ప్రాంతం నన్ను పట్టించుకోదని అట్లా ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎట్లా వస్తుంది? ఇదంతా బోగసు, ఇదంతా తప్పుడు ప్రచారాలు మీకు చంద్రబాబు చేస్తున్నాడు, ఇదంతా కాదు కూడదని చెప్పే అసత్య ప్రచారాలు ఆయనకు దిట్ట చేయడంలో. అటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరినీ మభ్యపెట్టి మళ్ళీ కోర్టుకు పోదాం, మనము దీని మీద కోర్టుకు వెళ్ళిపోదాము, దీన్ని ఆపాలి మనం అని చెప్పి అక్కడ అసత్య ప్రచారాలు కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా గమనించే ప్రజలు దీన్ని 11కు దింపినారు. ఇప్పటికైనా తెలుసుకొని ఆ 11 మంది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గొంతెత్తి పోరాడితే కన్నా నీకు 11కు ఇంకో 11 ఏమైనా పెరగచ్చేమో. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 15 ఏళ్ళు అయితే దీన్ని ఎవరు కూడా మార్చలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. థ్యాంక్ యూ.